హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. ఒక అందమైన చేప, దాని తలపై బంతి లాంటి ఆకారం, మెరిసిపోయే ఎరుపు రంగు చూసిన వెంటనే అక్వేరియంలో పెట్టుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇళ్లలో ఈ చేపను పెంచుతున్నారు. కొన్ని దేశాల్లో దీనిని అదృష్టానికి ప్రతీకగా కూడా భావిస్తారు. కానీ ఆ చేప ఇప్పుడు ఫిలిప్పైన్స్ దేశానికి పెద్ద తలనొప్పిగా, అక్కడి లేక్ సంపాలోక్ సరస్సుకు అతిపెద్ద శత్రువుగా మారింది. చాలామంది అనుకునేలాగా ఈ ఫ్లవర్ హార్న్ చేప సహజంగా ప్రకృతిలో ఉండే చేప కాదు. 1990లో మలేషియాలో వివిధ రకాల సిక్లిడ్ చేపలను కలిపి మనుషులే దీనిని ఒక అందమైన హైబ్రిడ్ జాతి చేపగా రూపొందించారు. కానీ ఈ అందమైన చేపలో ఒక ప్రమాదకరమైన లక్షణం దాగి ఉంది. ఇది తన ప్రాంతంలోకి మరో చేప వస్తే అస్సలు సహించదు. చిన్న చేపలనైనా వదలదు. అందుకే అక్వేరియంలో ఈ ఒక్క చేపనే పెంచాలని, దీంతో పాటు ఇంకో చేపలను పెంచకూడదని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఫిలిప్పీన్స్లోని లేక్ సంపాలోక్ చాలా ప్రసిద్ధ సరస్సు. స్థానిక మత్స్యకారులకి ఇదే జీవనాధారం. ఇక్కడ ఎన్నో స్థానిక చేపల జాతులు ఉన్నాయి. కానీ ఇటీవల ఒక తుఫాను కారణంగా అనేక చేపల ఫారాలు, అక్వేరియంలు దెబ్బతిన్నాయి. వాటిలో ఉన్న ఈ ఫ్లవర్ హార్న్ చేపలు బయటపడి సరస్సులోకి చేరాయి. మొదట ఇవి కొన్ని మాత్రమే, కానీ దీనికి సహజ శత్రువు లేకపోవడంతో, వాటికి సరిపడా ఆహారం దొరకడంతో వీటి సంతానం వేగంగా అభివృద్ధి చెందింది. ఈ మూడు కారణాలతో వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు అవే సరస్సులో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇవి అందమైనవే కాదు, ప్రమాదకరమైనవి కూడా. ఫ్లవర్ హార్న్ చేపలు చాలా దూకుడుగా ఉంటాయి, అగ్రెసివ్గా ఉంటాయి. స్థానిక చేపలతో ఆహారం కోసం పోటీ పడతాయి. వాటి గుడ్లను తినేస్తాయి, చిన్న చేపలను వేటాడతాయి. దీంతో సహజంగా అక్కడ ఉండే జాతుల సంఖ్య తగ్గిపోతుంది. ఇదే ఇన్వేసివ్ స్పీసీస్ సమస్య. అంటే ఆ ప్రాంతానికి చెందని జీవి వేరే కొత్త ప్రాంతంలో నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి జీవ వ్యవస్థను పూర్తిగా మార్చేయడం. ఇది కేవలం చేపల సమస్య కాదు. ఒకసారి ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే మొత్తం ఆహార గొలుసే మారిపోతుంది. దీంతో మత్స్యకారుల జీవనోపాధి కూడా ప్రమాదంలో పడుతుంది. అయితే వీటి వల్ల మనుషులకు కూడా ప్రమాదమే. ఈ చేపల్లో కొన్ని రకాల పరాన్న జీవులు ఉండే అవకాశం ఉంది. ఇవి ఇతర చేపలకు, కొన్ని సందర్భాల్లో మనుషులకు కూడా ఆరోగ్య సమస్యలు కలిగించే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అయితే ప్రతి చేపలో ఇవి ఉంటాయని కాదు, కానీ ఈ జాతి వ్యాప్తిని నియంత్రించడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫ్లవర్ హార్న్ సిక్లిడ్ లాంటి ఘటనలు ప్రపంచంలో చాలా జరిగాయి. ఫిలిప్పీన్స్లో జరిగినది ప్రపంచంలో మొదటిసారి కాదు. 1859లో ఆస్ట్రేలియాలో వేట కోసం కేవలం 24 కుందేళ్లను వదిలారు. ఈరోజు వాటి సంఖ్య కోట్లకు చేరుకుంది. వ్యవసాయం నాశనమైంది. ప్రభుత్వం భారీ ఖర్చు చేసినా పూర్తిగా నియంత్రించలేకపోయింది. అలాగే అమెరికాలో చెరువులను శుభ్రం చేయడానికి తీసుకొచ్చిన ఆసియన్ కార్ప్ చేపలు వరదలతో నదుల్లోకి చేరాయి. ఇప్పుడు స్థానిక చేపలకు పెద్ద ముప్పుగా మారాయి. వాటిని ఆపేందుకు అమెరికా ఎప్పటి నుండో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అలాగే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత గువామ్ దీవిలోకి బ్రౌన్ ట్రీ స్నేక్ పొరపాటున చేరింది. ఆ దీవిలోని అనేక స్థానిక పక్షుల జాతులను అంతరించిపోయేలా చేసింది. మన దేశంలో కూడా వాటర్ హైసింత్ మొక్క బ్రిటిష్ పాలనా కాలంలో వచ్చింది. మొదట దీనిని రాజభవనాలు, ఉద్యానవనాల్లోని చెరువుల్లో పెంచేవారు. కానీ కొంతకాలానికి ఇది ప్రకృతిలోకి చేరింది. అక్కడి నుంచి అసలు సమస్య మొదలైంది. వాటర్ హైసింత్ చాలా వేగంగా పెరుగుతుంది. ఒక్క మొక్క కొన్ని వారాల్లోనే అనేక కొత్త మొక్కలుగా మారుతుంది. కొద్ది రోజుల్లోనే చెరువులు, సరస్సులు, కాలువలపై దట్టమైన ఆకుపచ్చ దుప్పటిలా కప్పేస్తుంది. దీనివల్ల సూర్యకాంతి నీటిలోకి చేరదు. నీటిలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా చేపలు, ఇతర జలచరాలు చనిపోవడం ప్రారంభమవుతుంది. ఇది పడవల రాకపోకలకు కూడా అడ్డంకిగా మారుతుంది. వ్యవసాయానికి ఉపయోగించే కాలువలను మూసివేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో దోమలు పెరగడానికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ దీన్ని ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఇన్వేసివ్ మొక్కలలో ఒకటిగా గుర్తించింది. నేడు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, అస్సాం వంటి ప్రాంతాల్లో ఈ మొక్కను నియంత్రించడానికి ప్రతి సంవత్సరం భారీగా ఖర్చు చేస్తున్నారు. అందంగా కనిపిస్తుందని తీసుకొచ్చిన ఈ మొక్క ఈరోజు దేశంలోని అనేక చెరువులు, సరస్సులను కప్పేస్తుంది. నీటిలో ఆక్సిజన్ తగ్గి చేపలు చనిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఇప్పుడు ఒకే విషయంపై దృష్టి పెడుతున్నాయి. విదేశీ జాతులను ప్రకృతిలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, అక్వేరియం చేపలను నదుల్లో వదలకూడదు, పెంపుడు జంతువులను అడవుల్లో విడిచిపెట్టకూడదు. చాలా దేశాల్లో ఇందుకు చట్టాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి ఇన్వేసివ్ జాతి విస్తరించడం ప్రారంభిస్తే దాన్ని పూర్తిగా తొలగించడం దాదాపు అసాధ్యం. ప్రకృతి ఎప్పుడు తనంతట తానే అందంగా ఉంటుంది.
కానీ మనిషి తన అతి తెలివితో దాన్ని ఇంకా అందంగా, ఇంకా ఉపయోగకరంగా మార్చాలని ప్రయత్నించిన ప్రతిసారి ప్రకృతి తనదైన రీతిలో సమాధానం చెబుతుంది. ఒక అందమైన చేప ప్రమాదంగా మారుతుంది. ఒక అలంకార మొక్క చెరువులను ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. చివరికి ప్రకృతిని మార్చాలని చూసిన మనిషికే ఆ మార్పు శాపంగా మారుతుంది. అందుకే ప్రకృతిని జయించాలని కాదు, అర్థం చేసుకొని గౌరవిస్తూ జీవించాలి. అదే మన భవిష్యత్తుకు నిజమైన రక్షణ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.